ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ముస్లిం మహిళలపై దాడి చేసిన వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉరవకొండ పట్టణంలోని స్థానిక 1వ వార్డులో ప్రచారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ మూకలు అడ్డుకున్నారు. ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను అడుగుతున్న ముస్లిం మహిళలపై వైసీపీ నాయకులు తీవ్ర దుర్భాషలాడారు. 2 ముస్లిం మహిళలపై దాడికి పాల్పడి గాయపరిచారు. ఈ ఘటనను ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. దాడి ఘటనపై రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గుకు ఎమ్మెల్యే పయ్యావుల ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్వోను కోరారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ప్రచారానికి వెళ్తున్న టీడీపీ మహిళల కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, గత 7 ఎలక్షన్లలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదని పయ్యావుల తెలిపారు. అందరికీ నమస్కారం. ఉరవకొండలో ఓటమి భయం పట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రచారానికి పోతూ ఉంటే భయపడి బెదిరించడం మొదలు పెడతా ఉన్నారు. ఇది గత 7 ఎలక్షన్లలో ఎన్నడూ కూడనటువంటి చర్య. ఎంటైర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపాలి అనేటువంటి దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంది. ఎన్నికలలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంది. దానికి భిన్నంగా ఈరోజు ఉరవకొండ పట్టణంలో కానీ, గ్రామాల్లో కానీ ఓటర్ వెరిఫికేషన్కి వెళ్తామన్నా, లేకపోతే ప్రచారానికి వెళ్తున్న మహిళలను చూడకుండా ముస్లిం మహిళల మీద, దళిత మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు జరిగాయి. ఈ నెల 1వ తారీఖున ఆర్ఓ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాం. వడ్ల సలీం అనేటువంటి వ్యక్తి, తాజు అనేటువంటి వ్యక్తి, అన్వర్ అనేటువంటి వ్యక్తి ప్రచారంకి వెళ్ళినటువంటి మహిళల మీద బెదిరించి దాడి చేశారని. కానీ దాన్ని మేము సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అనంటే మొదటిసారి చెప్దాం ఏదో స్పొరాడిక్గా జరిగిందేమో అని. కానీ నెక్స్ట్ డే మళ్ళీ బాంబే సేత్ మొయిను, జిలాను, జకీర్ వీళ్ళు మొదలుపెట్టారు. మళ్ళీ ఇవాళ నూర్ ఇర్ఫాన్ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ఇవాళ రైటింగ్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను నేను. ఫ్రీ అండ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మహిళకి చేతికి గాయమైంది, గాజులు పగలగొట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవి కంట్రోల్ చేయకపోతే వీళ్ళందరినీ తీసుకుని ర్యాలీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ముస్లిం మహిళలకు కూడా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉంది అన్నటువంటి బేసిక్స్ కూడా మర్చిపోయి బెదిరింపులతోటి, దాడులతోటి కంట్రోల్ చేయాలనుకుంటే అది సాధ్యం కాదు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నేతలకు తెలియజేస్తా ఉన్నాం. మీ బెదిరింపులకో, మీ దాడులకో జుజుబీలు మీరందరూ కూడా 7 గ్రూపుల నక్సలైట్లు చూసి వచ్చిన వాడు పయ్యావుల కేశవ్. ఈరోజు అధికారం ఉంటే మీరంతా పుట్టలో నుంచి బయటకు వచ్చేటువంటి వ్యక్తులు. మీరు ఎలక్షన్ల కోడ్ ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అధికార ఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం. దీని మీద చర్యలు తీసుకోమని చెప్పాం. స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి వాతావరణం కల్పించకపోతే ఇక్కడే ఇదే క్షేత్రస్థాయిలోనే తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటాలని మొదలు పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్త ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆర్ఓ గారికి చాలా స్పష్టంగా చెప్పాం. స్వేచ్ఛగా ముస్లిం మహిళలు ఒంటరిగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రచారం మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళని, వాళ్ళ వెనకాలన్న పార్టీని మీరు చర్యలు తీసుకోవాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ఇక్కడ ఎవరు ఏమనేది కాదు. వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు ప్రచారం చేసుకునేటువంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఇక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ మీద, ఇక్కడున్నటువంటి పోలింగ్ అధికారుల మీద, ఇక్కడున్నటువంటి జిల్లా యంత్రాంగంలో ఉన్న కలెక్టర్ గారి దగ్గర, ఎస్పీ గారి మీద ఉంది. ఇవాళ ఫస్ట్ టైం ఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం. ఇంతవరకు లెటర్లు పెట్టాం. ఇవాళ పర్సనల్గా వచ్చి కంప్లైంట్ చేశాం. ఆ స్వేచ్ఛాయుత వాతావరణం కనిపించకపోతే డెఫినెట్లీ దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తాం. మామూలు విషయం కాదు ఇది. ఎన్నికల్లో జిల్లా యంత్రాంగం, అధికారులు కూడా మారిన పరిస్థితులు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉరవకొండలో మీ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి పయ్యావుల కేశవ్ ఉన్నాడు. ఇక్కడ మీరు దొంగ ఓట్లను తీసుకున్న, దొంగ ఓట్లని చేర్చుకోవాలనుకున్న అన్నింటికి అడ్డుకట్టలు వేసి మీరు చేసినటువంటి ఎన్నికల అక్రమాలకి, అరాచకాలకి సామాన్య